శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అజాముఖులు అనబడు పిశాచాలకు దేహమందంతటా వెంట్రుకలుండును. వారి నేత్రాలు గుండ్రంగా ఉండును. వారికి కూరల వంటి పండ్లు ఉండును. పెనుకూరల వంటి గోండ్లు వారి అవయవాలు మెలితిరిగి ఉండును. వారందరూ పరుషత్వ లక్షణులు. కూష్మాండికలను పిశాచములకు చెవులు లేవు. వారికి వెంట్రుకలుండవు, బట్టలు ధరించరు. వారు ఒక్కొక్కప్పుడు చర్మాలు ధరిస్తారు. వారిప్పుడు అమిషయితమైన అన్నం కోరెదరు. వక్రులు అనే పిశాచాలు వారికి నచ్చిన రూపాలు ధరించరని తెలుసుకోవాలి. వారందరూ వంకరటింకరగా నడుస్తారు. వారి అవయవాలు చేతిలో కాళ్ళు వంగి ఉండను. వారి శీలములు వక్రములు, మాయాపూరితములు. నితుందకులను పిశాచములు పెద్ద పొట్టగలవారు, కుండ పొట్టగలవారు. వారి ముక్కులు ముద్దబారి ఉండును. వారి శరీరాలు, అవయవాలు, తలలు, చేతులు చాలా పొట్టిగా ఉంటాయి. వారి ఆహారం సహజంగా బీజముల. వారు గిరభక్షకులు. వారికి రక్తము ఇష్టమైనది. అర్కమర్కులు అనే పిశాచాలు వానర రూపం కలిగి ఉందరు. వారు వాచాలురు. చెట్టు నుండి చెట్టుకు దూకుతూ నివసిస్తారు. వారు వండిన అన్నాన్ని తినటకు ఇష్టపడతారు. వృక్షములందు నివసిస్తారు. పాంసులనే పిశాచాలు తమ అవయవాల నుండి దుమ్మును విడుస్తారు. వారు తమ చేతులను ఎత్తి అందు విడుచుదరు. వారి వెంట్రుకలు నిక్కపొడుచుకుని ఉండును. వారి నేత్రాలు పైకి లాగబడి ఉన్నవా అన్నట్టుండును. వారు దేన్నైనను వానస్థానంగా గ్రహించి ఉండగలరు. ఉపవీరులు అనే పిశాచాలు శ్మశానయతనస్థులు. వారు భ్రమరాల వలె ఉందరు. వారు ఎండిపోయిన వారు. వారు శూలములను దాల్చెదరు. చెట్ల బెరడుచే నిర్మించబడ్డ వసనములను ధరిస్తారు. ఉలూఖలులు అను పిశాచములు నిష్టబ్దాక్షులు. గ్రుడ్లు కదలాడవు. వారి జిహ్వలలు చాలా పెద్దవి. వానితో తమ నోటి పార్శ్వాలను ఎల్లప్పుడూ నాకుచూ ఉంటారు. రోడ్లు వారి ఆభరణాలు. వారు కలులు. వారు రత్నాలను అవిచ్ఛిన్నంగా వెదజల్లుతారు. పాత్రులను పిశాచములు మనుషులు అర్పించిన పిండములు తింటారు. వారికి ఏనుగుల వలె, ఒంటె వలె స్థూలమైన శిరస్సులు గలవు. వారి పిల్లలు స్థూలముగా ఉందరు, వక్రముగా ఉండెదరు. కుంభపాత్రులు అనే పిశాచాలు అదృష్టములైన అన్నమును తింటారు. వారు సూక్ష్మ రూపులు, రోమసులు, పింగళ వర్ణం కలవారు. కనబడచు కనబడక సంచరింతురు. నిపుణులు అనే పిశాచములు ఇతరులతో ఎవ్వరితో కలియకయే ఒంటరిగా సంచరిస్తారు. చెవుల వరకు వ్యాపించిన ముఖాలు కలవారు. వారి కనుబొమ్మలు వేలాడుచుండును. వారి నాసికలు స్థూలం. పూరణులు అనే పిశాచాలు శూన్యాగారములైన ప్రీతిమంతములు. వారు స్థూల రూపులు, పొట్టివారు. వారి తొండముల వరకు వ్యాపించిన చేతులు కాళ్ళు కలవారు. వారి చూపుల నీళ్ళకు చూస్తుండను. బాలాదులని పిశాచాలు సూతికా గృహములందు ఉండును. వాని పాదాలు, చేతులు పృష్ఠభాగమున ఉండును. వానికి వాయువేగం కలదు. అవి వెనుకకు పరిగెత్తును. విషాదకులు అను పిశాచములు యుద్ధమందు రక్తమును త్రాగుదురు. అవి నగ్నములుగా తిరుగును. వారికి ఒక ప్రత్యేకమైన నివాసం లేదు. వాని శిష్ణ వృషణములు కిందికి వేలాడుచుండును. స్కందినులు అను పిశాచములు ఉచ్ఛోషణులని పిలువబడుదురు. ఇతర పిశాచములు విస్తళ్లలో విడవబడిన ఎంగిలి తిందురు. ఈ విధంగా 16 విధాలైన పిశాచాలు వర్ణించబడినవి. ఇంతకు ముందు చెప్పబడిన విధములై దీనులైన పిశాచములను చూచి బ్రహ్మకు దయపుట్టెను. దయపుట్టి అల్పచేతస్కులైన వారులకు బ్రహ్మ వరమిచ్చెను. వారు ప్రజల్లో అంతర్ధానం పొందుదురు, కామరూపిత్వం పొందెదరు. ఉభయ సంధ్యలందు వారు సంచరించవచ్చు. వానికి వాసంలో బ్రతుకు తెరువులు కల్పించను. కూలి పడిపోయిన భవనాలు, జనశూన్యములైన గృహములు, తక్కువ నీటి సదుపాయం గల భవనాలు, విధ్వస్తములైన గృహములు, సంస్కారరహితములైన గృహములు, రాజమార్గములు, చిన్న చిన్న పక్క వీధులు, నిష్కుటములు అనగా జనులు వినోదం కొరకు వచ్చిపోవు ఉద్యానవనం, 4 మార్గములు కలిగి చత్వరాలు, పెద్ద పెద్ద ద్రావసీమలు, ఇంటి పట్టులో ఉండే అటకలు, ఇండ్లలోని పై అంతస్తులు, బయటకు వెళ్ళు మార్గాలు, మార్గములు కలిగి సంక్రమ పదముల, నదులు, తీర్థములు, పవిత్ర కేంద్ర స్థానములు, శ్మశానమందుల వృక్షాలు, మహాపదములు మొదలైనవి పిశాచాలకు నివాసముగా బ్రహ్మ వరమిచ్చెను. ఈ స్థానాలను పిశాచాలు ఆక్రమించును. గుణహీనులైన వ్యక్తులు, అధార్మికులైన జనులు పిశాచాలకు జీవనగ్రాసంగా దేవతలను నియమించరు. ఎచ్చట సంకరవర్ణులైన వ్యక్తులందరూ దుర్వ్యసన పరులు, మోసకారులైన కుమ్మరులు, శిల్పులు, ఇతర కార్మిక జనములు, దొంగలు, విశ్వాసహీనులు, సారాయి ద్రవములను రహస్యంగా తయారు చేయవారు, విశ్వాసఘాతకులు, దొంగలు, ద్రోహులు, అన్యాయంగా సంపాదించ ప్రయత్నించేవారు వారి యందు పిశాచములుండును. పర్వముల యందు కానీ, సాయం సంధ్యల యందు కానీ ఈ కింద చెబుతున్న పదార్థాలు వాటికి బలిగా పేర్కొనబడ్డవి. తేనె, మద్యం, మాంసం, అన్నం, పెరుగుతో కలిపిన అన్నం, కుండ కొట్టబడిన తిలలు, ఇతరములైన కూడని పదార్థాలు, ధూపములు, పసుపుతో చేయబడ్డ రొట్టెలు, నువ్వులతో తయారు చేసిన భక్ష్యాలు, తిలభక్ష గుడోదనములు, నల్లని వస్త్రములు, ఆక్షులు,
పువ్వులతో కూడిన ధూపములు ఇవి ఆ పిశాచాలకు బదులు వీరిని పిశాచాలకు ఆజ్ఞాపించిన తర్వాత బ్రహ్మ భూతములకు పిశాచాలకు దెయ్యములను అధిపతిగా శూలపాని ఇచ్చెను. అందమైన దంష్ట తనయనులుగా సింహములకు వ్యాఘ్రములకు జన్మనిచ్చెను. చిరుతపుడులో మాంసం తిని ఇతర క్రూర జంతువులు కూడా ఆమె బిడ్డలే. ఋషి యొక్క సంతాన సృష్టిని సమగ్రముగా తెలుసుకొనము. ఆమెకు 5 కుమార్తెలు. వారి పేర్లు వినము: మీన, అమీన, వృత్త, పరివృత్త మరియు అనువృత్త. వారి సంతానం గురించి తెలుసుకొనము. పాఠీనములు అనబడు సహస్ర దంష్టలు కలిగిన మొసళ్ళు. ఇవి కాక తిమ్ములు, రోహితములు ఇవియు మీన సంతానములుగా విస్తారంగా చెప్పబడినవి. వాని సంఖ్య అత్యధికం. గ్రాహములు 4 వర్గములుగా చేయబడినవి. గ్రాహములనగా మొసళ్ళలో ఒక రకం. ఆ 4 వర్గములు మద్గురములు, శంకువులు, ఉగ్రములు, శిశుమారములు. వీటికి మీన జన్మనిచ్చెను. వృత్త వివిధ జాతులైన కూర్మములకు మరియు అనేక విధములైన జలచరాలకు నానావిధ శంఖ వికారములకు జన్మనిచ్చెను. అనువృత్త వివిధ జాతులైన మండూకములనగా కప్పలను కడెను. పరివృత్త నానా వికారములు గల మనేయములు, శంభూకములను, జలూకా జలగలు వికారములను కూడా కనెను. ఈ విధంగా ఋషి యొక్క 5 జాతులు పేర్కొనబడ్డవి. దిర్యాహేతుకమైన జీవరాశుల సృష్టి బహుళ విస్తారమని చెప్పుదురు. అవి అన్నీ చెవట వలన పుట్టినవని చెప్పుదురు. స్వేద క్లిన్న శరీరముల నుండి ఈరు, పేను మొదలైన అండములు పుట్టెను. మనుష్య స్వేదం మలజముల నుండి పుట్టిన వానికి ఉసనములను జంతువులు అందురు. నానా విధములైన పిపీలికా గణములు, నానా బహుపాదములు గల కీటకములు, నానా విధాలైన శంఖములు, రాళ్ళు స్వరూపమున సూదరంతగా చిన్నవి. అవియో అనేకములైన ఇట్టవియో జంతువుల స్వేదం వల్ల పుట్టినవి. వీనితో చాలా జీవులు సూర్యునిచే వేడి చేయబడిన నీటి నుండి అట్లే వాన నుండి పుట్టినవి. వీనిలో చాలా జంతువులు లేళ్ళ శరీరాల నుండి ఇతర జంతువుల శరీరాల నుండి పుట్టినవి. మక్షికలనగా ఈగలు, ఇతరములైన చిన్న చిన్న జంతువులు బురదగల రొంపి నుండి పుట్టినవి. తిత్తిరులు, పుత్తికలు అనగా తెల్ల చీమలు దుమ్ము నుండి పుట్టినవి. వానిలో కొన్ని నీలములు, కొన్ని వివిధ వర్ణములు కలవి. వాని సంఖ్య అధికం. ఈ జంతువులు నీటి వల్ల స్వేదం వల్ల పుట్టినవి. కాసు అనగా రెల్లుగడ్డి. మొదళ్ళు అనగా ఉన్న నీటి నుండి వివిధములైన కీటకములు. నలదమ్ములు అనగా పెక్కుకాళ్ళు కలిగినవి పుట్టెను. అవి 3 రకాలు: సింహలములు, రోమలములు, పిచ్చిలములు అని చెప్పబడినవి. ఈ విధంగా ఇవన్నీ ఇతరములైనవి. జలముల నుండి స్వేదం నుంచి జనించినవిగా తలచెదరు. అట్లే మినుములు, నల్ల పెసలు, నానబోసిన గింజల నుండి క్రిములు, పురుగులు పుట్టుచున్నవి. బిల్వ ఫలాల నుండి, నేరేడు పండ్ల నుండి, మామిడి పండ్ల నుండి, పూగ ఫలముల నుండి, ముద్గమ్ముల నుండి, పనస ఫలముల నుండి, తండులముల నుండి వృక్షముల యొక్క కోటరములు ఉంచబడినట్టువి. శుష్కములైనటువైన గింజల నుండి జంతువులు పుట్టును. అంతేకాక అవి ఇతరములైన వాని నుండి పుట్టును, కానీ ఎల్లప్పుడూ కాదు, లేదా ఎక్కువ కాలం కాదు. జంతువులు తురకములు మొదలైన వాని నుండి, విషములు మొదలైన వాని నుండి పుట్టును. గోమయమును గోత్రులో ఉంచి బహుకాలం ఉంచిన క్రిములు పుట్టును. ఓ బ్రాహ్మణులారా, పురుగులు, క్రిములు కాష్టముల నుండి పుట్టును. వృశ్చికములనగా తేళ్లు ఎండిన గోమయం నుండి, స్వేదం నుండి పుట్టును. అంతేకాక అన్నకూటములనగా అన్నపు కుప్పల నుండి వివిధ జంతువులు పుట్టును. నానా వికారములైన జీవులు, పక్షుల రెక్కల ఈకలను గట్టిగా కట్టి కుప్పలుగా విడిచిన వాని నుండి పుట్టును. అట్లే చిన్న చిన్న పురుగులు, జలగలు కూడా పుట్టును. చిన్నవి అయిన విష సంబంధ క్రిములు పావురముల వలన, కురదాదుల మరియు ఇతరములైన పక్షుల వల్ల కూడా కలుగును. ఇతర క్రిముల జాతులు, ఈగల జాతులు ఆవిర్భవించును. సామాన్యంగా దోమల యొక్క సంతతి నల్లని కందరీగల జాతి నిలవ ఉన్న నీళ్ల గుంటయందు, కయ్యలయందు జన్మించును. మణిఛేదములైన వ్యాలములనగా పాములు, పోతజములు అనబడినవి. శతవేరకములు ఆవు పేడల నుండి పుట్టును. ఈ విధంగా స్వేదజములైన వివిధ క్రిమిజాతులు వివరించబడ్డవి. ఇవి అసంఖ్యేయములు. ఇవన్నీ వాని పూర్వజన్మ కర్మ ఫలితంగా పుట్టునని తెలుసుకునవలెను. నైరుతి వలన పుట్టిన ఇతర జంతువులను ఉపసర్గజముగా తెలుసుకోవాలి. కొన్ని భూతములు యోని నుండి అనగా బ్రతికి ఉన్నట్టు జంతువుల గర్భం నుండి పుట్టును. కొన్నింటిని ఔత్పత్తికములుగా తెలుసుకోవాలి. దేవతలందరూ ప్రాయకంగా ఉపపత్తిజులు అని తెలియవలెను. కొందరు దేవతలు యోజనులు, మరికొందరు దేవతలు ఏదో కారణాన పుట్టుదురు. శరమ 2 పుత్రులను కనెను. వారు దుల్లోలకుడు, లలోహుడును. వారికి శృమరాదులు 4 సంతానం. దుల్లోలను ఎనమండ్రు కుమారులు. వారు శ్యాములు, శబలులు, లోహితులు, అంజనులు, కృష్ణులు, ధూమ్రులు, అరుణులు, కద్రులు. సురస 100 మంది పాములను కనెను. వానికి ఒకని కంటే ఎక్కువ తలలు కలవు. తక్షకుడు సర్పములకు రాజు, వాసుకి నాగులకు రాజు. క్రోధవశాన్వయమునకు చెందిన ఈ సర్పసంతతి తమోగుణ బహుళమైనది. తామ్రయందు పులహుని సంతాన సృష్టిని వినుము.
తామ్రకు 6 విఖ్యాతులైన కుమార్తెలు పుట్టిరి. వారు గృధ్రి, భాసి, సుఖి, క్రౌంచి, సియని, ధృతరాష్ట్రిక. అరుణుని వలన గృధ్రికి 2 పుత్రులు. వారు వీర్యవంతులు, మహాబలులు. ఆ 2 సంపాతి, జటాయువులు. వీరిద్దరూ పక్షి సంతతిలో సప్తములు. సంపాతికి విజయులు, ద్విరాస్యులు, ప్రసహులు పుత్రులు. జటాయువుకు కంక, గృధ్ర, కర్హితులు పుత్రులు. గురుడుని భార్యలు 5. భాసి, క్రౌంచి, సుఖి, ధృతరాష్ట్రి మరియు సియని. వారికి పుట్టిన పిల్లల గురించి నేను మీకు చెప్పెదను. గురుడునికి సుని వలన 6 ప్రసిద్ధ పుత్రులు: సుఖుడు, సునేత్రుడు, విశిఖుడు, సురూపుడు, సురసుడు, బలుడు. వారి పుత్రులు, పౌత్రులు మొత్తం 14,000 మంది. వారు మహాత్ములు, పాములను తినువారు. వారి వంశం వ్యాపించడం వలన పుత్రుల యొక్క పౌత్రుల యొక్క జననం చేవారు వివిధములకు స్థానములందు నివాసానికై వ్యాపించిరి. ఆ స్థానములను యథాక్రమంగా చెప్పెదను. యావత్ సాల్మలి ద్వీపం, దేవకూట పర్వతం, మణిమంతం, వర్ణమాలం, శతశృంగమైన సుకేశం, పంచశిఖరములు కల కౌరరం, హేమకూట పర్వతం. ఈ పర్వతములు శిఖరముల మహాత్ములైన వారిచే అధికంగా నివసించబడి ఉన్నవి. వీరందరూ గరుడుని పుత్రులు. వారికి ప్రపంచ ప్రభంజనం సమవేగం కలదు. వారికి గల వివిధములైన గారుడములు పద్మరాగములైన మన్నులచే జ్వాజ్వల్యంగా ప్రకాశించరు. వీరు భాసీపుత్రులుగా పరిగణించబడుదురు. భాసములనగా రాబందులు, గుట్లగూబలు, కాక కుక్కుటములు, మయూరములు, కలంబికలు, వ్యాధ్రీనస, క్రౌంచ, శ్వేస, కురర, సారస, బకములు, మాంసములు తిని ఇతరములైన వివిధ రూప పక్షులు. సుందరి అయిన ధృతరాష్ట్ర వివిధ జాతి హంసలకు, చంద్రవాకములకు, వివిధ జలచర పక్షులకు జన్మనిచ్చెను. ఓ బ్రాహ్మణులారా, సియని అనేకులైన పుత్రపౌత్రులకు జన్మనిచ్చెను. ఆమె కుమారులు, పౌత్రులు లెక్కించుటకు అసంఖ్యాకులు. గరుడ సంతానం చెప్పబడింది. ఇక ఇర యొక్క సంతతిని గురించి వినడు. ఇరా కమలలోచనులైన కన్యలను కనెను. వారు ముగ్గురు లత, అలత మరియు వీరుధ. వీరు వనస్పతులకు, వృక్షములకు, వీరుధములకు అనగా లతలకు తల్లులు. వనస్పతి అయిన లత పుష్పముల వలన ఫలములనిచ్చడు వృక్షములను కనెను. అలత ఫలగ్రహములకు అనగా పిండితో కూడిన సొరకాయ మొదలగు పుష్పములను వహించు వృక్షములను కనెను. వీరుధ యొక్క పిల్లలు గుల్మములు, లతలు, వల్లులు, కదలాడు లతలు, చర్మమే సారముగా గల తృణజాతి గరికలు. అంతటితో ఆ అంశం సమాప్తయింది. వీరందరూ కశ్యప దాయాదులు. వీరందరూ స్థాను జంగమ సంతతులు. వారందరి గురించి వ్యాఖ్యానించితిని. ఈ సమస్త ప్రపంచం వారి పుత్ర పౌత్రాదులైన వారి సంతతి వ్యాపించి ఉన్నది. ఈ సృష్టి ప్రకరణం నాచే చెప్పబడింది. మరీచి కుమారుడైన కశ్యపుని సృజనం సూక్ష్మంగా నాచే కీర్తించబడింది. 100 సంవత్సరాల కాల వ్యవధిలో అయినా ఈ సృష్టిని పూర్తిగా వివరించడం శక్యం కాదు. అదితి సహజంగా ధర్మశీల, దితి సహజంగా బలశీలురాలు, సురభి తపశ్శీల, ధనువు సహజంగా మాయాశీల, ముని సహజంగా గంధశీల, క్రోధ సహజంగా అధ్యయనశీల, అరిష్ట సహజంగా గీతశీల, సంగీత ప్రియ, ఖస క్రూరశీల, కద్రు క్రోధశీల, క్రోధ సహజంగా శుచిశీలిని, వినత సహజంగా వాహశీల, తామ్ర సహజంగా ఘాతశీలిని, ఇర అనుగ్రహశీలి, అనాయువు తిండియందు ప్రీతి కలది. ఇవి లోకమాతల యొక్క శీలములు. అన్ని చోట్ల ఇట్లే ఉండను. కశ్యపుని బిడ్డలు తమ జన్మ ప్రభృతి వారి వారి తల్లుల స్వభావం వహించారు. ధర్మం వల్ల, శీలం వల్ల, బుద్ధిచే, క్షమచే, బలంచే, రూపంచే, రజస్సు, తమస్సుచే ఉద్రిక్తులు, ధార్మికులు, అధార్మికులు వీరందరూ మాతృతుల్యాభిజాతి లక్షణ సంపన్నులై కశ్యపుని ఆత్మజులైనను వారు దేవతలు, అసురులు, గంధర్వులు, యక్షులు, రాక్షసులు, పన్నగులు, పిశాచులు, పశువులు, మృగములు, పక్షులు, వీరుధములు, దేవతలు, ఇతరులు. దక్షిణ కూతురైన దాక్షాయనుల వలన జన్మించిన వారొకట. దాక్షాయనులు మానవ ప్రకృతులొకటి చేతను దేవాదులను మనుష్య ప్రకృతులుగా తెలియదురు. అన్ని మన్వంతరములందు మొత్తం దేవతల యొక్క సంభవం మానవ వ్యక్తులందు ఒకట. మానవ వ్యక్తులు శ్రేష్ఠులు. ధర్మార్థ కామ మోక్షాలకు మానవులు సాధకులు. వారి నుండి సురలు, అసురులు ఉద్భవించురు. వారు అర్వాక్రోత్స జాతులు. కార్యసిద్ధి కొరకు మానవుల్లో వారు మరలు జన్మిస్తున్నారు. ఈ విధంగా వంశ ప్రభావం విస్తరంగా వివరించబడింది. దేవతల యొక్క, అసురుల యొక్క, గంధర్వుల యొక్క, అప్సరసుల యొక్క, యక్ష రాక్షసుల యొక్క, పిశాచాల యొక్క, సుపర్ణుని యొక్క, సర్పముల యొక్క, పక్షుల యొక్క, వ్యాళముల యొక్క అనగా క్రూర మృగాల యొక్క, నెమ్మల యొక్క, ఔషధముల యొక్క, క్రిమికీటకముల యొక్క, పక్షుల యొక్క, సూక్ష్మములు క్షుద్రములైన జంతువుల యొక్క, పశువుల యొక్క, శ్రీమంతులైన బ్రాహ్మణుల యొక్క పుణ్య లక్షణాలతో కూడిన ఈ కథ విన్నవారికి అనసూయలకు ఆయువు, ఐశ్వర్యము ఇచ్చును. ఇది ఆరోగ్యాన్ని, క్షేమమును సమకూర్చును. ఇది అనసూయులైన వ్యక్తులచే నిరంతరం వినాలి.
అవగాహన చేసుకోవాలి. మహాత్ములైన ఆరి వంశోత్పత్తిని గురించి గౌరవాస్పదములైన బ్రాహ్మణ సదస్సులలో ఎవడు ఎప్పుడు పఠించునో అతడు ఉత్తమ సంతానం పొందును, అనంతమైన ధనాన్ని పొందును, మరణానంతరం శోభనమైన గతిని పొందును. ఓం శాంతి శాంతి శాంతి.